మనం అనుకున్నట్టుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని నిన్న సాయంత్రం కలవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా బీసీలకు నష్టమవుతున్నటువంటి విధానాన్ని ఆయనకు వివరించడం జరిగింది. సార్ మూడోసారి వచ్చి ఈ అంశం పైన తమకు నివేదిక ఇస్తా ఉన్నా, కానీ ఇప్పటివరకు చర్యలు లేవు అని చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇదేందో చూడండి అంటున్నాడు. వాస్తవానికి ఆయనకు కూడా అవగాహన లేదన్నట్టునే ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మరి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా నష్టపోతున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అండ్ ఓసీలు కూడా ఓపెన్ కేటగిరీలో రావాల్సినటువంటి పోస్టుల విషయంలో కూడా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇది క్లియర్గా వివరించడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ విధానం ఏదైతే ఉందో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అది శాస్త్రీయంగా లేదు, దాన్ని సరిచేయండి అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూస్తే ఇదిగో ఈయన వడ్లని శేఖర్ యాదవ్ ఒకటి పెట్టిండు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పితామహుడు నరేంద్ర మోడీ గారికి బీసీల తరఫున హృదయపూర్వక అభినందనలను పెట్టిండు. కారణం ఏంది? అది కౌంటర్. నల్గొండ జిల్లాలో ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు 1371 ర్యాంక్ వస్తేనేమో ఉద్యోగం లేదు. అదే ఓసీలకు 2050 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం. అంటే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచిరు. ఏది 1:3కి. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలకేమో 452 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1948 వచ్చిన ర్యాంకు ఉద్యోగం వస్తుంది. ఇక్కడ ఎస్సీలకు 494 వస్తే ఉద్యోగం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1948 వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది. ఇక్కడ మెదక్ జిల్లా తీసుకుందాం. మెదక్ జిల్లాలో బీసీడీలకు అంటే ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు వీళ్ళందరికీ 179వ ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. కానీ ఇదే మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 591 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది. ఇక్కడ హనుమకొండ తీసుకోరి. హనుమకొండలో బీసీడీకి 112 ర్యాంక్ వస్తే ఉద్యోగం లేదు. కానీ అదే అప్పర్ క్యాస్ట్లో ఈడబ్ల్యూఎస్ రెడ్డి గారి పిల్లలకు, వెలమూల పిల్లలకు వీళ్ళకి మాత్రం 377 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వస్తుంది. ఎస్సీలకు కూడా 182 వచ్చినా 183 వస్తే రానే రాదు. 183 వస్తే రాదు. ఇక్కడ ఏది ఖమ్మం జిల్లాలో కూడా ఎస్టీలకు 878 వస్తే రాదు. 1224 వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తుంది. నారాయణపేట అదే, సూర్యాపేట అదే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగినటువంటి ఘోరం ఏంటంటే కేవలం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 110 పోస్టులు రావాల్సి ఉండే వాళ్ళకు. 110 పోస్టులు రావాల్సి ఉంటే 1100 పోస్టులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకు. అంటే దాదాపుగా 1000 పోస్టులు, 1000 ప్రభుత్వ ఉద్యోగాలు అప్పనంగా తీసుకుపోయి వాళ్ళ పల్లెంలో పోసారు. ఈ 1000 ఉద్యోగాలు ఎక్కడ ఉండాలంటే ఈ 1000 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఉండాలి. ఓపెన్ కేటగిరీలో ఉంటే చాలా మంది దానికి కాంపిటీషన్ తీసుకొని ఆ ఉద్యోగాన్ని సాధించేవాళ్ళు. ఇటు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టపోయింది. ఇంకో గమ్మత్ ఏంటంటే ఇక చూడు, వెలుగు దినపత్రిక ఓపెన్ చేయి. అన్ని పేజీలు ఉన్నాయి. అన్ని పేజీలు లేదు. హైదరాబాద్ ఎడిషన్. ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా దుర్వినియోగం అవుతుంది అనేది టీచర్ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు. అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న క్యాండిడేట్లు ఆఫీసర్లకు ఫిర్యాదు. టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారు.
అర్హత లేకున్నా తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన మిగతా క్యాండిడేట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వెలువడిన డిఎస్సి ఫలితాలు 1:3 కింద ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కింద 13 పోస్టులు ఉండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 39 మందిని పిలిచారు. వీరిలో హవేలీ గణపురం మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలైన 2 మహిళా క్యాండిడేట్లు. చూసుకో మొత్తం పోయిందా? రైట్. ఇక్కడ టీచర్ ఉద్యోగాల కోసం దొడ్డిదారి ప్రయత్నాలు. ఈడబ్ల్యూఎస్ ఎంత మోసమో ఇక్కడ చూడరు దొరికిరీడ. అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న క్యాండిడేట్లు ఆఫీసర్లకు ఫిర్యాదు. టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారు. అర్హత లేకున్నా తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన మిగతా క్యాండిడేట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వెలువడిన డిఎస్సి ఫలితాల్లో 1:3 కింద ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కింద 13 పోస్టులు ఉండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 39 మందిని పిలిచారు. వీరిలో హవేలీ గణపురం మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దొంగతనంగా ఇచ్చిరట. వాళ్ళు డిఎస్సి రాసి దొంగతనంగా టీచర్ ఉద్యోగాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో వెరిఫికేషన్ పోతే దాన్ని బీసీ విద్యార్థులు పట్టించారు. దాన్ని కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంపాదించి వాటిని సమర్పించారు. ఈ విషయాన్ని గమనించిన మెదక్కు చెందిన నిఖిత, రేగోడుకు చెందిన నరేష్ అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అర్హత లేకున్నా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని, వారి వద్ద నిజమైన అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలను, వాస్తవమైనటువంటి నిరుపేదలకు ఈడబ్ల్యూఎస్ పేదలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను దొంగ సర్టిఫికేట్లు పెట్టి కొట్టుకుపోతా ఉన్నారు. జరిగినటువంటి ఘోరం, జరుగుతున్న ద్రోహం ఇది. ఇక్కడ నేను దాదాపు అందరికి చెప్తా ఉన్నా, డిఎస్సి రాస్తున్నటువంటి ప్రజలారా, ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిరా ఈడబ్ల్యూఎస్, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళ ఆదాయం 8 లక్షల పైన ఉంటే ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళకు భూములు 5 ఎకరాలకు పైన ఉంటే ఎలిజిబిలిటీ లేదు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కింద ఉద్యోగాలు సంపాదించిరా, సీట్లు పొందిరా, దయచేసి తోటి నిరుద్యోగులంతా పరిశీలించండి. ఇవి వాస్తవానికి దొంగతనంగా జొరబడతా ఉన్నారు ఇందులోకి. ఇప్పుడు బీసీ ఓడికి రిజర్వేషన్ రావాలంటే సామాజికంగా వెనుకబడ్డరని చెప్పాలి. మళ్ళీ పోయిందా? వాయిస్ స్ట్రక్ అయిందా? హలో 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 ఓకేనా? వాయిస్ ఓకేనా? రైట్. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ రావాలంటే సామాజికంగా వెనుకబడ్డరని చెప్పాలి, విద్యాపరంగా వెనుకబడ్డరని చెప్పాలి. కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం కేవలం పైసల విషయంలోనే వెనుకబడ్డరు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి. వేరే రాష్ట్రాల్లో ఈ నిబంధన లేదు. ఏది కేరళ రాష్ట్రంలో చూసుకుంటే 2.5 ఎకరాల కంటే మించొద్దు, తర్వాత ఇక్కడ 4 లక్షల కంటే ఎక్కువ ఉండొద్దు, ఇవన్నీ 2.5 లక్షల కంటే ఎక్కువ ఉండొద్దు. ఇవన్నీ నిబంధనలు ఈ రాష్ట్రంలో లేవు. దీనివల్ల అగ్రవర్ణ పేదలకు కూడా నష్టమే జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయినా కదా, బీసీ ఎమ్మెల్యేలారా రర్రి అని పిలిచిన కదా, ఒక్క ఎమ్మెల్యే రాలే. ఆలేరు ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే ఆయన నేను ఏడికి పోతా అన్నాడు, ఇది విజయవాడ పోతా అని చెప్పిండు. విజయవాడ పోతున్నా, దుర్గమ్మ దర్శనానికి పోతున్నా అన్నాడు. ఎన్ని గంటలకు పోతున్నావు అంటే 3 గంటలకు పోతున్నా అన్నాడు. మరి 2 గంటలకు కలుద్దాం రా అంటే ఇక నువ్వు ఉన్నావు కదా అన్న అంటాడు. సో అట్లా నా న్యూస్ కట్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు వస్తుందా వాయిస్? క్లియర్గా రావట్లేదు అంటున్నారు. ఇప్పటికి కూడానా? వాయిస్ ఏదో హలో 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 ఇగో ఇప్పుడు చూడు. హలో 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 రైట్. నో వాయిస్ రావట్లేదా? హలో హలో నువ్వు మాట్లాడకన్నా. హలో హలో హలో
ఇప్పుడు ఓకేనా ఎంఆర్ఓలకు కూడా మీరు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి రీసౌండ్ వస్తుంది అక్కడ వస్తుంది ఏది ఎంఆర్ఓలు కూడా ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇస్తే ఆ ఎంఆర్ఓల మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. మీరు అర్హతలు పరిశీలించిన తర్వాతనే ఇవ్వాల. ఈ ఈడబ్ల్యూఎస్ విషయంలో రైట్. థ్యాంక్ యూ. అలాగే ఈ మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి సోదరులారా. జరుగుతున్నటువంటి అన్యాయం కళ్ళ ముందు జరుగుతూ ఉంది. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి కాబట్టి, మాట్లాడాలి కాబట్టి నిన్న పోవడం జరిగింది, సచివాలయానికి పోవడం జరిగింది. సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయ్యా మా వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారు విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈడబ్ల్యూఎస్ ఇష్యూ తెలియదట. అదొకటి విస్మయం కలిగించేటువంటి అంశం. నిన్ననే పోయి మాట్లాడడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ 1948 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. ఎస్సీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గంగా వాళ్ళ ఈడబ్ల్యూఎస్ తయారైపోయింది. వాస్తవానికి ఎప్పుడైతే బీసీలు కాంపిటీషన్ లెవెల్కి వచ్చిరో కథం మళ్ళీ దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన పితామహుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పెంట ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంచంలో అన్నం మాయం చేసి మట్టి పోసిరు. ఇది జరిగినటువంటి ఘోరం. ఇక ఇంతకు మించిన ఘోరం ఉండదు. ఓకే రైట్. ఇక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇగో ఇది పట్టబాటిలి. ముఖ్యమంత్రి గారికి 3 సార్లు నివేదిక ఇచ్చిన తర్వాత ఇది ఏందో చూడండి అంటే విచిత్రమైనటువంటి అంశం. వాళ్ళకి తెలిసినా కూడా సపోర్ట్ చేస్తలేరా ఏందనేది నాకు అర్థమవుతుంది. అధికారులు ఏమైనా పక్కకు పెడుతురా మరి? అధికారులు ఎందుకు కథ? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.